నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను మటన్ పచ్చడి పెట్టడం చూపిస్తాను. ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్ అన్నీ స్టార్ట్ అయినాయి కదా. హాస్టల్ ఉన్న పిల్లలకు కానీ, బ్యాచిలర్స్ ఉన్న పిల్లలకు కానీ ఇట్లాంటి పచ్చడి పెట్టి పంపిస్తే వాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా ఒక 2 ముక్కలు వేసుకొని తింటారు. నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముక్క మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మటన్ పచ్చడి కోసం నేను ఇక్కడ బొక్కలు లేకుండా 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. పచ్చడి పెట్టుకుంటే బొక్కలు లేకుండానే తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి. నీళ్ళు ఏమి వేయొద్దు, అందులోనే నీళ్ళు ఉడతాయి. కుక్కర్ మూత పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్ రానివ్వాలి. 6 విజిల్ వస్తేనే మనకి ఒక 70% ఉడికిపోతుంది మటను. నేను 6 విజిల్ వచ్చినాక స్టవ్ ఆపేసిన. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మళ్ళీ స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టి ఇక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ నీళ్ళని ముక్కలకు గుంజేంత వరకు మంట మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలని మాడనివ్వద్దు, ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, ఈ వంట వీడియో ఏడ చేస్తుందని. నేను ఇప్పుడు ఊర్లోనే ఉన్నా, ఊర్లో చేస్తున్నాను. సిటీలో ఉంటే మేము ఎక్కువ చికెనే తింటాము, మటన్ తేడు మా ఆయన. అది ఎప్పుడు కోసిరో ఏందో అని. ఊర్లో అయితేనేమో చూస్తాడు కాబట్టి కోసేటప్పుడు చూసి తీసుకొస్తాడు. లేకపోతే మేమే 2 ముగ్గురం కలిసి ఒక యాటను కోసుకొని అవి పంచుకుంటాం అన్నమాట. ఈ మటన్లో నీళ్ళు మొత్తం ఇట్లా గుంజిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది పక్కన పెట్టి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దీంట్లోకి 1/2 కేజీ మటన్ తీసుకున్నా కదా నేను, 1/2 కేజీకి 200 ml పల్లి నూనె పోస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఈ ముక్కలు మొత్తం ఇందులో వేయాలి. నూనెలు ఎక్కువ పప్పుల నూనెలు వేసుకుంటే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ నేను పల్లి నూనె వేసిన. మంట మీడియంలో పెట్టి ఈ ముక్కలని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఆయిల్కి ఈ ముక్కలకి కరెక్ట్గా సరిపోతాయి. మొత్తం ఒకేసారి వేసిన. మీ దగ్గర ఎక్కువ ఉన్నాయనుకో కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ముక్కలు దోరగా అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వీడియోలో రాలేదు. మనం వీడియో తీసేటప్పుడు ఒకసారి ఆన్ ఒకసారి ఆఫ్ చేస్తాం కాబట్టి అది మిస్ అయింది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 1 స్పూన్ సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నా కదా, 1/2 కేజీ మటన్కి 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికించిన తర్వాత 200 ml పల్లి నూనె, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 3 స్పూన్ల కారము, 1 స్పూను సగం అల్లం వెల్లుల్లి పేస్టు కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి. మేము తినేదానికైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా నురగలాగా వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఇట్లా ఉడికియడం వల్ల ముక్కకి ఉప్పు కారం మసాలా మంచిగా పడుతుంది. ఇక్కడ నేను ఇనుప కడాయిలో చేసిన కదా, ఇనుప కడాయిలో చేస్తే ఎమ్మడే మనం స్టీల్ గిన్నెలకు మార్చుకోవాలి. అదే స్టీల్ కడాయిలో చేస్తే చల్లారిందాక ఉంచుకోవచ్చు. వేడి వేడిదే గిన్నెలకు మార్చుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక ఇందులోకి 1 నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి మనకి బయట పెట్టుకుంటే 2 నెలలు, ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లాంటి పచ్చడి చేసి పెట్టండి, మెచ్చుకుంటారు. రోజు 2 ముక్కలు వేసుకొని తింటారు. మనం రోజు వండకపోయినా పర్వాలేదు. నేను పూర్తిగా చల్లారినాక 1 నిమ్మకాయ పిండుతున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ పచ్చడి చూస్తే నచ్చకపోవచ్చు, కానీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ పచ్చడి చూస్తే. అయితే వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.